శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో దసరా శరన్నవరాత్రుల గురించి. 2024వ సంవత్సరంలో శరన్నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి, విజయదశమి ఎప్పుడు వచ్చింది, నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు ఎలా ఉన్నాయి, ఏ రోజు ఏ అలంకరణలో ఏ రంగు చీరతో అమ్మవారు దర్శనమిస్తున్నారు, అలాగే ఈ 9 రోజులలో అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, మూలా నక్షత్రం ఎప్పుడు వచ్చింది, అలాగే ఏ రోజున ఏ స్తోత్రాలతో అమ్మవారిని పూజించాలి, వీటన్నింటి గురించి కూడా పూర్తి సమాచారాన్ని అయితే ఇవ్వబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. దుర్గాదేవి ఈ 9 రోజులలో నవదుర్గలుగా అవతరించి 9 రోజుల్లో 9 అవతారాలు ఎత్తి మహిషాసురుణ్ణి సంహరించింది 9వ రోజున. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగని జరుపుకుంటాం మనమందరము కూడా. నేను విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు ఏ ఏ రూపాలలో దర్శనమిస్తారో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 3, 2024 గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమయ్యి అక్టోబర్ 11, 2024 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ నవమితో ముగుస్తున్నాయి. ఇక 10వ రోజు అక్టోబర్ 12, 2024 శనివారం రోజున విజయదశమి జరుపుకుంటాం మనమందరం. ఇక దేవీ శరన్నవరాత్రులలో మొదటి రోజున అక్టోబర్ 3, 2024 గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున హస్త నక్షత్రం ఉంటుంది. కలశ స్థాపన ఈరోజే చేయాలండి. ఉదయం 6:15 నుండి 7:22 వరకు శుభ సమయం ఉంది. ఆ సమయంలో కలశ స్థాపన చేయవచ్చు. అది కుదరకపోతే అభిజిత్ ముహూర్తంలో అది ఉదయం 11:46 నుండి 12:47 వరకు ఉంది. ఈ సమయంలో అయినా కలశ స్థాపన చేయవచ్చు. మొదటి రోజైన ఈ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజించాలి. అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీర సమర్పించి ఎర్రని మందారాలు, గులాబీ పువ్వులు, తుమ్మి పువ్వులతో పూజ చేయాలి. బాలా స్తోత్రాలు, బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరము చదువుతూ కుంకుమార్చన చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం. ఈరోజు చేసే బాలా త్రిపుర సుందరీదేవి పూజ వలన సంతానం కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది. అలాగే చేసే పనులలో విజయం సాధిస్తాము, కార్యసిద్ధి కలుగుతుంది. ఈ రోజున కుమారి పూజ కూడా చేసుకోవచ్చు. ఇక రెండవ రోజు అక్టోబర్ 4, 2024 శుక్రవారం రోజున విధియ తిథి రోజు చిత్తా నక్షత్రం శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు చీర సమర్పించి తామర పువ్వులు, కలువ పువ్వులతో పూజించాలి. గాయత్రి మంత్రము, గాయత్రి స్తోత్రాలు, గాయత్రి కవచము, గాయత్రి అష్టోత్తరము చదువుతూ అమ్మవారిని కుంకుమతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు గాయత్రీదేవిని పూజించడం వలన మంత్రసిద్ధి కలుగుతుంది, తేజస్సు పెంపొందుతుంది. శరన్నవరాత్రులలో 3వ రోజు అక్టోబర్ 5, 2024 శనివారం తిథి తదియ స్వాతి నక్షత్రం శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి గంధం రంగు చీర సమర్పించి మల్లె పువ్వులు, పొగడ పువ్వులతో పూజించడం మంచిది. ఈ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నము, గారెలు, దధ్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అన్నపూర్ణ అష్టకం చదువుతూ అమ్మవారిని కుంకుమతో పూజించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, అన్నపూర్ణ స్తోత్రాలు పఠించడం మంచిది. ఈరోజు చేసే అన్నపూర్ణాదేవి పూజ వలన సంపూర్ణ ఆరోగ్యము, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. నవరాత్రులలో 4వ రోజు అక్టోబర్ 6, 2024 ఆదివారం రోజున తిథి చవితి, విశాఖ నక్షత్రం ఉంది. ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి బంగారు రంగు చీర సమర్పించి ఎర్రటి కలువలు, ఎర్రటి గులాబీ పువ్వులతో పూజించడం మంచిది. లలితా సహస్రనామం చదువుతూ కుంకుమార్చన చేసుకోండి. లలితా అష్టోత్తరాన్ని పఠించండి. ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి,
పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు చేసే లలితా త్రిపుర సుందరీదేవి పూజ వలన అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది. నవరాత్రులలో 5వ రోజు అక్టోబర్ 7, 2024 సోమవారం రోజున తిథి పంచమి, అనురాధ నక్షత్రం. అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు చీర లేదంటే బంగారు రంగు చీర సమర్పించి పసుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి కట్టె పొంగలి, చలివిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. మహాచండీ స్తోత్రాలు, మహాచండీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఈరోజు చేసే చండీ పూజ వలన శత్రుపీడ తొలగుతుంది. నవరాత్రులలో 6వ రోజు అక్టోబర్ 8, 2024 మంగళవారం రోజున తిథి షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు చీర సమర్పించి తామర పువ్వులు, తెల్ల కలువలు, గులాబీ పువ్వులతో పూజించడం మంచిది. ఈ రోజున అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామాలు చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఈరోజు చేసే శ్రీ మహాలక్ష్మీదేవి పూజ వలన ఐశ్వర్యము, ధనప్రాప్తి కలుగుతుంది. నవరాత్రులలో 7వ రోజు అక్టోబర్ 9, 2024 బుధవారం రోజున తిథి సప్తమి, నక్షత్రం మూలా నక్షత్రం. శ్రీ సరస్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి తెలుపు రంగు చీర సమర్పించి తెల్లని పువ్వులు, మారేడు దళాలతో పూజ చేయాలి. ఈ రోజున అమ్మవారికి దధ్యోజనాన్ని, పాయసాన్నాన్ని, అటుకులని నైవేద్యంగా సమర్పించాలి. సరస్వతీదేవి అష్టోత్తరాలు, సరస్వతీదేవి స్తోత్రాలు, సరస్వతి కవచం చదువుకోవడం మంచిది. ఈరోజు చేసే సరస్వతీదేవి పూజ వలన విద్యాప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున అక్షరాభ్యాసాలు చేపిస్తూ ఉంటారు కదండి. ఆ అక్షరాభ్యాసాలకి శుభ సమయం ఏంటంటే ఉదయం 9:03 నుండి 9:27 వరకు. ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం 4:07 నుండి 4:30 వరకు శుభ సమయం ఉంది. ఈ సమయంలో అక్షరాభ్యాసాలు చేయించవచ్చు. నవరాత్రులలో 8వ రోజు అక్టోబర్ 10, 2024 గురువారం అష్టమి తిథి, దుర్గాష్టమి ఈ రోజున జరుపుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఎరుపు రంగు చీర సమర్పించి ఎర్రని పుష్పాలతో పూజ చేయాలి. ఈ రోజున అమ్మవారికి కదంబాన్ని, పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున దుర్గాదేవి స్తోత్రాలు, దుర్గా అష్టోత్తరం చదువుతూ అమ్మవారిని కుంకుమతో పూజించాలి. ఈరోజు చేసే దుర్గాదేవి పూజ వలన శత్రువులపై విజయం సాధించవచ్చు. నవరాత్రులలో 9వ రోజు అక్టోబర్ 11, 2024 శుక్రవారం రోజున తిథి నవమి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున శ్రీ మహిషాసురమర్దిని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి నీలి రంగు చీర సమర్పించి నల్ల కలువలు, శంఖం పువ్వులతో పూజ చేయాలి. ఈరోజు అమ్మవారికి చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున మహిషాసురమర్దిని స్తోత్రాలు, మహిషాసురమర్దిని అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఈరోజు చేసే మహిషాసురమర్దిని పూజ వలన ధైర్యము, విజయము సొంతమవుతాయి. ఈ రోజుతో దేవీ శరన్నవరాత్రులు ముగుస్తున్నాయండి. ఇక 10వ రోజైనటువంటి విజయదశమి రోజున అక్టోబర్ 12, 2024 శనివారం దశమి తిథి. దీనిని విజయదశమి, దసరాగా జరుపుకుంటాము. నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర సమర్పించి ఎర్రటి పువ్వులు, సుగంధభరితమైన పుష్పాలతో పూజ చేయాలి. ఈ రోజున అమ్మవారికి శాకాన్నము, మహా నైవేద్యాన్ని సమర్పించాలి. రాజరాజేశ్వరి అష్టకము, రాజరాజేశ్వరి అష్టోత్తరం చదువుతూ అమ్మవారిని కుంకుమతో పూజించాలి. ఈరోజు చేసే రాజరాజేశ్వరి పూజ వలన శక్తి, సౌభాగ్యం లభిస్తాయి. కలశ స్థాపన చేసి అమ్మవారిని 9 రోజులు పూజించిన వారు 9వ రోజు పూజ అయిన తర్వాత కూడా 10వ రోజున కూడా అమ్మవారిని పూజించాలండి. 9వ రోజు పూజ అయిన తర్వాత అమ్మవారిని కదిపివేయకూడదు.
10వ రోజు విజయదశమి రోజు కూడా పూజ చేస్తేనే నవరాత్రులకు పూర్ణ ఫలితం అయితే లభిస్తుంది. 10వ రోజు పూజ అయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అది ఎప్పుడు అంటే అమ్మవారికి కలశం పెట్టి పూజించుకుంటే కలశాన్ని, లేదంటే పూజ పీఠాన్ని, అమ్మవారి ఫోటోని ఎప్పుడు కదిలించాలి, ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి అంటే అక్టోబర్ 12, 2024 శనివారం రోజున ఉదయం పూజ అయిన తర్వాత ఉద్వాసన చెప్పేటప్పుడు ఉప్పు లేని పెరుగన్నాన్ని అమ్మవారికి నివేదన చేసి 11 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 48 నిమిషాల లోపు ఉదయం ఉద్వాసన చెప్పవచ్చు. లేదు అంటే సాయంత్రం 3 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల లోపు ఉద్వాసన చెప్పవచ్చు. అలాగే విజయదశమి రోజున శమీ వృక్షాన్ని కూడా పూజించాలి. నవరాత్రులలో దుర్గమ్మవారు, విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఏ రూపాలలో దర్శనమిస్తున్నారు, వీటన్నింటి గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.